సంవత్సరానికి 50 లక్షలు ఒక్క బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకే. ఇది మన బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ రేంజ్. ఇక మిగతా యాడ్స్, కాంట్రాక్ట్స్, మ్యాచ్ ఫీజెస్ ఇవన్నీ కలిపి వైభవ్ సూర్యవంశీ నెట్వర్త్ 7 నుంచి 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా. పట్టుమని 16 ఏళ్లు కూడా లేవు, అప్పుడే కోట్లకు పడగెత్తాడు. మరి ఇంతకీ ఇతడిని వైభవాన్ని పెంచినటువంటి ఆ బ్రాండ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి ఓసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో 16 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి అరంగేట్రం చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి రికార్డు సృష్టించినటువంటి సచిన్ టెండూల్కర్ కి అతడికి కూడా ఇంత క్రేజ్ దక్కలేదు. స్టార్టింగ్ డేస్ లో ఏ యంగ్స్టర్ కి కూడా టీమిండియాలో అరంగేట్రం చేసిన తర్వాత ఇంత షార్ట్ పీరియడ్ లోనే ఇంత క్రేజ్ అనేది, ఇంత బ్రాండ్ వాల్యూ అనేది దక్కలేదు. అది కేవలం వైభవ్ సూర్యవంశీకే సొంతమైంది. సో అతడి అగ్రెసివ్ బ్యాటింగ్ కానివ్వండి, ఆ ఇంటెంట్ కానివ్వండి, సో అది IPL 2026 తర్వాత ఆ స్వరూపాన్నే మార్చేసింది, అతడి బ్రాండ్ స్వరూపాన్నే మార్చేసింది. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే అరంగేట్రం చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు మార్కెట్లోని బ్రాండ్లను కూడా కొల్లగడుతూ కోట్లకి పడగెత్తాడు. మరి వైభవ్ సూర్యవంశీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ యాడ్స్ ఏంటి? సో వైభవ్ సూర్యవంశీ ప్రమోట్ చేస్తున్న యాడ్స్ లో ముందు వరుసలో ఉండేది సరీన్ స్పోర్ట్స్ SS. తన బ్యాట్ పైన స్టిక్కర్ ఉంటుంది, చూసాం కదా, SS అని. సో ఆ రకంగా సచిన్ టెండూల్కర్ కి ఎలాగైతే MRF బ్యాట్ ఒక బ్రాండ్ ని తీసుకొచ్చిందో, అంటే MRF కే ఒక బ్రాండ్ ను సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చాడో, ఆ రకంగా SS కూడా బ్యాట్ల తయారీ కంపెనీ, సో అది కూడా వైభవ్ సూర్యవంశీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంది. సంవత్సరానికి 50 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టయితే సమాచారం. సో ఏడాదికి 50 లక్షల విలువైనటువంటి బ్రాండ్ ఎక్విప్మెంట్ కాంట్రాక్ట్ ఉన్నట్టయితే సమాచారం. అంతేకాదు ఈ SS సంస్థ ఏం చేసిందంటే వైభవ్ సూర్యవంశీ ఎడిషన్ అంటూ ఒక స్పెషల్ ఎడిషన్ ను కూడా తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ బ్రాండ్ కాంప్లాన్. సో 2026 ప్రారంభంలోనే వైభవ్ సూర్యవంశీ తోడా ప్లాన్ తోడా కాంప్లాన్ అనే ట్యాగ్ లైన్ తో, అనే క్యాప్షన్ తో కాంప్లాన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఆ యాడ్స్ కూడా మనం చూసే ఉన్నాం. ఇక గూగుల్ పే ఎస్పెషల్లీ టీనేజర్స్ ని టార్గెట్ చేసి ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది. ఆ క్యాంపెయిన్ లో కూడా వైభవ్ సూర్యవంశీ కనిపించాడు. తన పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ కి UPI లింకింగ్ చేసి ఆ సేఫ్ మనీ మేనేజ్మెంట్ ని ఎలా చేయొచ్చు అన్నదానికైతే మరి ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. సో వైభవ్ సూర్యవంశీతో కలిసి ఒక సేఫ్ మనీ మేనేజ్మెంట్ ని ఎలా చేయొచ్చు అన్నదైతే రూపొందించి ఒక యాడ్ లాగా చేశారు. సో అందులో మనకి వైభవ్ సూర్యవంశీ కనిపించాడు. నెక్స్ట్ రెడ్ బుల్. IPL 2026 టైంలో రాజస్థాన్ రాయల్స్ కి ఆడుతున్నటువంటి వైభవ్ సూర్యవంశీ అండ్ ధ్రువ్ జురేల్, ఈ ఇద్దరి మధ్య కూడా ఒక కాంటెస్ట్ పెట్టినట్టు 30 బాల్స్ లో 60 రన్స్ చేయాలి అన్న ఛాలెంజ్ ను పెడుతూ రెడ్ బుల్ అయితే ఒక యాడ్ ని ప్రమోట్ చేసింది. అది కూడా మనం చూసాము. ఇక నెక్స్ట్ వన్ జార్ఖండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, జార్ఖండ్ హెల్త్ మినిస్ట్రీ ఇతన్ని వైభవ్ సూర్యవంశీని తమ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిర్వహించింది. సో ఇతడి ఫిట్నెస్, ఆరోగ్యము, ఆ లైఫ్ స్టైల్, సో ఇవన్నీ కూడా యంగ్స్టర్స్ కి ఆదర్శంగా ఉంటాయి. సో వైభవ్ సూర్యవంశీ క్రికెటర్ గా ఎంత ఫిట్ గా ఉంటాడు, తన ఫిట్నెస్ ని ఎలా మెయింటైన్ చేస్తాడు, తన హెల్త్ సీక్రెట్స్ ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి ఫిట్నెస్, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వీటి మీద అవగాహన కల్పించేందుకైతే వైభవ్ సూర్యవంశీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది హెల్త్ మినిస్ట్రీ. సో మొత్తంగా మరి వైభవ్ సూర్యవంశీ అయితే అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టడమే కాదు, మార్కెట్ లో కూడా సంచలనం సృష్టిస్తున్నాడు. అంటే తన యాడ్స్ ద్వారా కానివ్వండి, ఎండార్స్మెంట్ ద్వారా కానివ్వండి. సో మొత్తానికైతే మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వాళ్ళు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే కెరీర్ పీక్ స్టేజ్ లోకి వస్తుందనగా వాళ్ళ బ్రాండ్ వాల్యూని బాగా పెంచుకున్నారు. మరి వైభవ్ సూర్యవంశీ అయితే ఆరంభం నుంచే తన బ్రాండ్ వాల్యూని పెంచుకుంటున్నారు. సో ఇప్పుడే తను టీనేజర్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏ బ్రాండ్స్ ని చూస్ చేసుకోవాలి అన్నట్టుగా కొంచెం జాగ్రత్త వహిస్తున్నట్టుగానే వాళ్ళు వివిధ స్టేట్మెంట్స్ లో ఇవ్వడం కూడా మనం చూసాము. అన్నిటికీ మించి వాళ్ళు బ్రాండ్ వాల్యూని కూడా పెంచారు. అంటే పర్ యాడ్ కి ఒక 1 crore, మినిమం 1 crore అనేది ఉండేలాగా చూసుకుంటున్నారంట. సో మొత్తానికి IPL లో తనకు వచ్చిన హైప్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అదే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇతడి బ్రాండ్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉంది, హైప్ కూడా మరింత ఎక్కువ అవుతుంది. సో మొత్తానికైతే వైభవ్ సూర్యవంశీ
ఇండియన్ క్రికెట్ కి అయితే ఒక పోస్టర్ బాయ్ లాగా మారడం అయితే ఖాయం అనిపిస్తోంది. మరి వైభవ్ సూర్యవంశి అటు కెరియర్ లో ఇటు బ్రాండ్ వాల్యూలో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాడా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.